చేస్తున్నప్పుడు ఏంటి అని ఆలోచిస్తారు. లేదు దాన్ని ఇబ్బంది పెట్టారనుకోండి, ఇదిగో వీళ్ళు బాగా మితిమీరిపోయారు అనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా మీరిపోయారని విమర్శిస్తున్న వాళ్ళే రేపు పొద్దున అసలు సోషల్ మీడియానే లేదు, లేదా ఏదో ఒక పార్టీ కోసమే సోషల్ మీడియా ఉంటుంది అంటే ఇంకా విశ్వసనీయత ఏముంటుంది? అదే కదా, వీళ్ళకి కోరుకుంటుంది కూడా. ఎవరికాలకి ఇప్పుడు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా అవసరం ఖచ్చితంగా. సోషల్ మీడియా లేకుండా కాదు, పాడు కాదండి. సమస్య ఏంటంటే పార్టీ పరంగా సపోర్ట్ చేయకుండా ఎవడో కష్టపడ్డదాన్ని నొక్కేస్తున్నాయి పార్టీలు. పార్టీ పరంగా వీళ్ళు నొక్కేస్తున్నారు. ఇప్పుడు జగన్ మనుషులు అని ముద్రపడ్డటువంటి వాళ్ళకి జగన్ ఏమైనా చేశాడా? లేదా పవన్ మనుషులు అని ముద్రపడ్డ వాళ్ళు పవన్ ఏమైనా చేశాడా? వీళ్ళు ముందేం చేయలే. అంటే వాళ్ళ సొంత పార్టీ సొంతగా వాళ్ళ తరపున స్టాఫ్ని పెట్టుకుని చేస్తున్నారు. మిగతా అన్ని కూడా ఆ ముద్రలు అనేది ఎవరికాళ్ళు ఎదురోళ్ళ మీద వేసేయడం ద్వారా తమ మీద అవతలోడు మాట్లాడిన వాళ్ళ విశ్వసనీయత ఉండకూడదు అనేటటువంటి ఒక బురద గుంటలోకి లాగుతున్నారు. ఇది లాంగ్ స్టాండింగ్ వ్యూహం. దీనివల్ల ఏమవుతుందంటే తను నాశనం అవుతూ మిగతా వాళ్ళని కూడా నాశనం చేయడం. బురద గుంటలో కూర్చున్నటువంటి ఆంబోతు తన మీద ఉన్న మట్టి ఒడ్డునున్న ఆవు మీద వేసి ఆవు కూడా మట్టిదే అని చెప్పడం, అది ప్రస్తుతం నడుస్తుంది. జగన్ అధికారం కోల్పోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ చూస్తామంటే మామూలుగా ఇంతకుముందు మనమే అనుకున్నాం, ప్రతీకార రాజకీయం నడుస్తుంది. ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు, ఈ మాజీ ఎమ్మెల్యేని, ఈ మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తారు.